చాలా పెద్ద కారణమే ఉంది. ఇన్ని రోజులు, ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరందరూ చూశారు. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద పాపం చేశాను. సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను. క్రిస్టియానిటీ అంతటిని నన్ను మన్నించమని, నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇంతకు మించి నేనేమి చేయలేను. దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకు ఇలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ మార్పు కారణం ఏంటంటే, ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే, మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. మంచిగా తీసుకుంటారా, చెడుగా తీసుకుంటారా, దీన్ని అంగీకరిస్తారా, అంగీకరించరా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి. లేకపోతే నాకు నేనులా ఉండలేకపోతున్నాను. నాలో ఉన్నటువంటి గిల్ట్ నన్ను చంపేస్తుంది. దయతో నన్ను మన్నించండి. ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నాకు ఆ ప్రభు, ఆ యేసయ్య దర్శనం ఇచ్చారు. ఆయన నాతో మాట్లాడారు. నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను. ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభువుని, ఆ క్రిస్టియానిటీని, ఆ బైబుల్ని చాలా తోలనాడాను, ఘోరంగా మాట్లాడాను. బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం, అదంతా జరిగింది. కాబట్టి నేను ఇలా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను. ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు, నాతో మాట్లాడాడు, అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపేస్తుంది. నేను మంచిగా ఉండలేకపోతున్నాను. ఎంతో ఘోర పాపాన్ని చేశాను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను, తిట్టాను, అవమానపరిచాను, నీచంగా మాట్లాడాను. దయచేసి నన్ను మన్నించండి. దయచేసి నన్ను మన్నించండి. ఇంత మించి నేనేమి చేయలేను. ఆ ప్రభు నాతో మాట్లాడాడు.